గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి 16 దశాబ్దాలు పైగా మున్సిపాలిటీగా ఉన్నప్పుడు కానీ కార్పొరేషన్గా రూపాంతరం చెందినటువంటి పరిస్థితుల్లో కానీ అనేక రాజకీయ పార్టీలు అధికారంలో కొనసాగినటువంటి పరిస్థితుల్లో కూడా మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎన్నికైనటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇప్పటి వరకు కూడా గుంటూరు ప్రజానీకం చూసినటువంటి పరిస్థితి లేదు. మొట్టమొదటిసారిగా ఎన్నికైనటువంటి కౌన్సిల్ని అవమానపరిచే రీతిలో కౌన్సిల్ని అవమానపరచడం అంటే 10 లక్షల మంది జనాభా గల గుంటూరు ప్రజలందరినీ కూడా అవమానించినట్లుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. కౌన్సిల్ సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అర్థవంతమైనటువంటి చర్చ జరగాలని, మంచి చెడులు రెండు కూడా విశ్లేషించాలనే ఆలోచనతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా కార్పొరేటర్స్ కానీ, మేయర్స్ కానీ, డిప్యూటీ మేయర్స్ కానీ అందరూ కూడా ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రశ్న అడిగితే ప్రశ్నకు జవాబు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కమిషనర్ వాకౌట్ చేయటం, అధికారులు ఆయనతో పాటుగా నడిచి వెళ్ళటం అనేది చాలా తీవ్రమైనటువంటి కార్యక్రమంగా అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితులు. అందుకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్తు కూడా కౌన్సిల్లో మా కార్పొరేట్లు కానీ, మేయర్ కానీ, ఎందుకంటే గుంటూరు నగరాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలనే ఆలోచనతో సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఉన్నప్పటికి కూడా కేవలం మొండి వైఖరితోనో అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవాలనే ఆలోచన ఏమాత్రం కూడా చేయకుండా గుంటూరు నగరం అభివృద్ధి చెందాలా, అవసరమైతే వాళ్ళు చేసినటువంటి ప్రతి ప్రతిపాదనలు కూడా అడ్డుకోగలిగినటువంటి శక్తి ఉంది సంఖ్యాపరంగా. కానీ ఎక్కడా కూడా ఆలోచన చేయకుండా గుంటూరు నగరం అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ఇవాళ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్లో కమిషనర్ గారు బయటకు కనబడతా ఉన్నాడు. కమిషన్ వెనకాల వాళ్ళ అధికార పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు కుట్ర చేసి కౌన్సిల్ని అబాసు పాలు చేయాలనే ఆలోచనతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని తిప్పికొట్టే ప్రక్రియలో ఇవాళ కార్పొరేటర్స్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశమైంది. భవిష్యత్తుకు సంబంధించి కూడా దీనిపైన పూర్తి స్థాయిలో అవసరమైతే దీన్ని ప్రజా పోరాటంగా ముందుకు తీసుకోవడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్న సందేశాన్ని ఇవాళ అధికారులకి, ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులందరికీ కూడా చాలా స్పష్టంగా చెబుతా ఉన్నాం.